4.5 దశాబ్దాలకు పైబడి వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలా నిలిచిన పులివెందుల్లో ఇప్పుడు పరిస్థితి మారుతోందా? జగన్ ఆధిపత్యానికి గండి పడుతోందా? పులివెందుల నాయకులు స్థానిక ప్రజలకు ఆయన దూరమవుతున్నారా అంటే పరిశీలకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. జగన్ సీఎంగా 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఈ దూరం ప్రారంభమైందని అంటున్నారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలా జగన్ పులివెందుల నియోజకవర్గ వాసులతో మమేకమైన పరిస్థితి లేకపోవడం, అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కక కేవలం నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయికే పరిమితమైన సమయంలో కూడా ఆయన నియోజకవర్గ ప్రజలకు దగ్గర కావడానికి ఎసుమంతైనా ప్రయత్నించకపోవడంతో జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆ అసంతృప్తే ఇటీవల పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిఫలించింది అన్న చర్చ జోరుగా సాగుతోంది. వాస్తవానికి పులివెందుల ప్రజలతో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉన్న కలివిడితనమే ఆయన కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో రాణించే అవకాశానికి కారణమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లవేళలా పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండేవారు. పులివెందుల నుంచి ఎవరు వచ్చినా ఆప్యాయంగా పలకరించడమే కాకుండా వారు ఏ పని మీద వచ్చారో కనుక్కొని ఆ పని చేసి పంపించేవారు. ఆయన పలకరింపు, ఆయన సహాయం చేసే విధానం పులివెందుల వాసులు ఆయన్ను, ఆయన కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకునేలా చేసింది. పులివెందుల ప్రజలకు ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిమానమే ఆయన తదనంతరం జగన్ను కూడా అక్కున చేర్చుకునేలా చేసింది. అయితే జగన్ ఆ ఆదరణను నిలుపుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా జనాలకు కూడా దూరమయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఆ కారణంగానే జగన్కు పులివెందుల్లో మునుపటి స్థాయి ఆదరణ, పట్టు కొరవడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ ఎంపీగా ఉన్నా, ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నా ఆయన అందుబాటులో లేని లోటు కనిపించకుండా సోదరుడు దివంగత వైఎస్ వివేకానందరెడ్డి పులివెందుల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవారు. అటువంటి వైఎస్ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ పక్కన పెట్టుకోవడం కూడా పులివెందుల ప్రజలు జగన్కు దూరం కావడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మారిందని అంటున్నారు. అలాగే వైఎస్ కుటుంబ విభేదాల కారణంగా కూడా పులివెందుల జనంలో జగన్ పట్ల విముఖతకు కారణంగా చెబుతున్నారు. పులివెందుల్లో ఇప్పటి వరకు జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల విషయానికొస్తే 1994, 2001, 2007, 2013, 2021 ఎన్నికల్లో గెలిచిన ఏకగ్రీవమైన వైఎస్ కుటుంబ మద్దతుతో పోటీ చేసిన వారే. అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే 1978 నుంచి 24 మధ్యకాలంలో జరిగిన 14 ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యులే గెలుస్తూ వచ్చారు. చివరగా 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో గత ఎన్నికల మెజార్టీ తగ్గినా మరోసారి జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యుడిగా గెలవడానికి కారణమయ్యాయి. అయితే 2019 ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన పరిణామాలు పులివెందుల్లో జగన్ పట్టుజారిపోవడానికి కారణమని చెప్పాల్సి ఉంటుంది. 2019 ఎన్నికల సమయంలో జగన్కు వైఎస్ కుటుంబం మొత్తం అండగా నిలిచింది. తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిల, బాబాయ్ వివేకానందరెడ్డి ఇలా అందరూ అన్ని విధాలుగా ఆయనకు అండగా నిలబడ్డారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కూడా జగన్కు ప్రజాసానుభూతి వెలువెత్తి వైసీపీ ఘన విజయానికి దోహదం చేసింది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందు సోదరి, ఆ తర్వాత తల్లి ఆయనకు దూరం కావడం, అలాగే వివేక హత్య కేసులో అవినాష్ ప్రమేయం దర్యాప్తులు ఎస్టాబ్లిష్ కావడం, వివేక కుమార్తె న్యాయ పోరాటం ఇవన్నీ జగన్కు పులివెందుల్లో బలం తగ్గడానికి కారణాలుగా అయ్యాయి. అలాగే జగన్ హయాంలో నియోజకవర్గంలో కాంట్రాక్టర్లుగా మారి పలు అభివృద్ధి పనులు చేసిన పార్టీ శ్రేణులకు చెందినటువంటి కోట్లాది రూపాయల బిల్లుల చెల్లింపునకు నోచుకోకపోవడం వంటి అంశాలు కూడా నియోజకవర్గంలో జగన్కు ఆదరణ తగ్గడానికి కారణాలుగా చెప్పొచ్చు. ఇవన్నీ కలిసి పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ఆయన పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని చవిచూసేలా చేశాయి. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకొని నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుంటే ఉన్న కొద్దిపాటి పట్టు జారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.